13వ అధ్యాయము. భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట. శ్రీ భగవానుడు వచించెను. ఉద్ధవ, సత్వరజస్తమో గుణములు అను మూడును బుద్ధికి సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు. సత్వగుణము ద్వారా రజస్తమో గుణములను రూపుమాప వలెను. అంతఃకరణ శుద్ధి కలిగిన పిదప సత్వగుణమును కూడా త్యజించి గుణాతీతుడు కావలను. పురుషుడు సత్వగుణ సంపన్నుడైనప్పుడు అతనిలో ఎల్లప్పుడూ భక్తిరూప స్వధర్మము వృద్ధి చెందును. సర్వదా సాత్విక పదార్థములను సేవించడం వలననే సత్వగుణము పెంపొందును. తద్వారా నా యొక్క భక్తిరూప స్వధర్మమునందు ప్రవృత్తి కలుగుచుండును. సత్వగుణము వలన సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లును. అట్టి ధర్మము రజోగుణమును తమోగుణమును నష్టపరుచును. రజస్తమో గుణములు నశించుట తోడనే వాటి మూలముగా పుట్టెడు అధర్మము వెంటనే తప్పక సమసిపోవును. శాస్త్రము, జలము, సంతానము, దేశము, సమయము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అను ఈ 10 సాత్వికములైనచో సత్వగుణము, రాజసములైనచో రజోగుణము, తామసములైనచో తమోగుణము వృద్ధి చెందును. శాస్త్రవేత్తలగు వారలు ఆహార ఆగమాది విషయముల యందు ప్రశంసించిన ఆదరించిన వాటిని సాత్వికములుగను, నిందించిన నిరాదరించిన వాటిని తామసములుగను, ఉపేక్షించిన వాటిని నస్తుత్తం ననందితం రాజసములుగను ఎరుంగవలయును. సత్వగుణాభివృద్ధి కొరకు సాత్విక వస్తువులను మాత్రమే సేవింపవలెను. దాని వలన ధర్మము, జ్ఞానము వృద్ధియగును. స్వస్వరూప స్మృతి కలిగి అన్ని విధములుగా సంశయ నివృత్తి యగును. భగవత్తత్వజ్ఞానము కలుగునంత వరకును ఇట్లే చేయుచుండవలను. వెదురు కర్రల రాపిడి వలన అగ్ని ఏర్పడను. ఆ అగ్ని తనకు మూలమైన ఆ వెదురు వనమునే దహించి శాంతించును. దేహము కూడా గుణముల యొక్క వైషమ్యముచే ఉత్పన్నమగును. మిక్కిలి లోతుగా సమాలోచన చేసిన పిమ్మట ఆ మదనము వలన జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లును. అది ఆ జ్ఞానాగ్ని సకల అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను గుణములను దగ్ధమునర్చి స్వయముగా శాంతమగును. ఉద్ధవుడు పలికెను. కృష్ణ, విషయభోగములే పెక్కు ఆపదలకు మూలములని సామాన్యముగా మానవులందరూ ఎరుగుదురు. అయినను వారు కుక్కల వలె, గాడిదల వలె, మేకల వలె తద్వారా కలిగే దుఃఖములను భరించుచుందురు. అందులకు కారణమేమి? శ్రీ భగవానుడు నుడివెను. ఉద్ధవ, అజ్ఞాని అయినవాడు తన హృదయమునందు నేను నాది అను మిథ్యాభినివేశమును కలిగి ఉండును. అదియే అతని దుఃఖములకు కారణమగును. వాస్తవముగా మనస్సు స్వరూపతః సత్వగుణ విశిష్టమైనది. కానీ అది అహంకార మమకార వికారముల కారణముగా ఘోరమైన రజోగుణముచే వ్యాప్తమగును. రజోగుణముచే ఆవృతమైన మనస్సు పలు విధములైన సంకల్ప వికల్పములను చేయుచు నిరంతరము ఆ విషయములనే స్మరించుచుండును. దాని వలన కోరికలు ఉత్పన్నములై బుద్ధి కలుషితమగును. తత్ఫలితముగా అతడు తన ఇంద్రియములపై అదుపును కోల్పోవును. కామవశుడై రజోగుణ వేగముచే మోహితుడై పెక్కు కర్మలలో చిక్కుకొనును. దాని పరిణామమున అతడిని దుఃఖ పరంపర క్రమ్ముకొనును. బుద్ధి రజ స్తమో గుణముల చేత విక్షిప్తమైనను వివేకవంతుడు మనస్సుచే లోతుగా ఆలోచన చేయుచు విషయభోగముల వలన ఆపదలే సంభవించునని గ్రహించును. కనుక అతడు విషయ ప్రమాదములలో చిక్కుకొనడు. అంతటా జాగరూకుడై విషయాసక్తుడుగాక అతడు తన మనస్సును పరమాత్మయందే లగ్నమునర్చును. సాధకుడు ఆసనమున స్థిరముగా కూర్చుండి ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును అదుపు చేయవలను. త్రికాలముల యందును యథాశక్తి సావధానుడై యోగాభ్యాసమునర్చుచు మనస్సును నాయందే లగ్నము చేయవలను. ఎట్టి ఆటంకములు ఎదురైనను విసుగు చెందక ఉత్సాహముతో ఈ అభ్యాసమును కొనసాగింపవలెను. ఉద్ధవ, పూర్వము హంసరూపంలో నేను నా శిష్యులైన సనకాది మునులకు ఉపదేశించిన ఈ యోగమును వారు సాధకులకు అందించిరి. సాధకుడు తన మనస్సును అన్ని విధములుగా నిగ్రహించి దానిని నాయందే ఎట్లు లగ్నమనర్పవలెనో వారు లోకమునకు వెల్లడించిరి. ఉద్ధవుడు ప్రశ్నించెను. కేశవ, నీవు ఈ యోగమును సనకాది మహర్షులకు ఏ సమయమున ఏ రూపములో వివరించితివి తెలుసుకొనగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు నుడివెను. హిరణ్యగర్భుని మానసపుత్రులైన సనకాది మహర్షులు దుర్జ్ఞేయము అసాధారణము అయిన ఈ యోగ విధానము యొక్క సూక్ష్మమైన అత్యంతిక సేమును గూర్చి తమ తండ్రిని ఇట్లు ప్రశ్నించిరి. సనకాది మహర్షులు ఇట్లు పలికిరి. తండ్రి, చిత్తము శబ్దాది విషయములయందే లగ్నమై ఉండును. శబ్దాది విషయములు చిత్తమును తమ వైపు లాగుకొనుచుండును. అనగా చిత్తము విషయములు పరస్పరము కలిసిమెలిసి ఉండును. ఇట్టి స్థితిలో సంసార సాగరము నుండి బయటపడి ముక్తిని పొందగోరు పురుషుడు చిత్తము విషయములు అను ఈ రెండింటి నుండి బయటపడుట ఎట్లు? శ్రీ భగవానుడు చెప్పెను. దేవశ్రేష్ఠుడు స్వయంభువుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు
సనకాది మునుల ప్రశ్నకు తగిన సమాధానముకే కొంత తడవు తన మనస్సునందు లోతుగా ఆలోచించను. కానీ కర్మాధీనుడగుట వలన ఆ పరమేష్టికి ప్రశ్న యొక్క ఆధారమేమిటో బోధపడకుండెను. అప్పుడు సనకాదుల ప్రశ్నకు సమాధానమును తెలుసుకొనుటకే బ్రహ్మదేవుడు నన్ను శ్రీహరిని స్మరించెను. అంతటా నేను అతనికి హంసరూపమును ప్రత్యక్షమైతిని. యథాహంస క్షీరం నీరం చ పృథక్కర్తుం శక్త ఏవం అహం గుణాన్ చేతశ్చ సమీచీనోపాయోపదేశేన పృథక్కర్తుం అవర్తీర్ణః. భావం: హంస నీటిని పాలను వేరు చేయుటలో సమర్థమైనది. అట్లే విషయములను చిత్తమును వేరుపరచడి ఉపాయమును ఉపదేశించుటకై హంసరూపమును అవతరించినది. వీరరాఘవీయ వ్యాఖ్య. అంతటా సనకాది మహర్షుల హంసరూపములను నా కడకు వచ్చి బ్రహ్మదేవుని ముందుంచుకుని నాకు ప్రణమిల్లిరి. పిదపవారు నీవు ఎవరు అని ప్రశ్నించిరి. ఉద్ధవ, తత్వజిజ్ఞాసువులైన సనకాది మునులు ఇట్లు ప్రశ్నింపగా నేను వారికి తెలిపిన విషయమును ఇప్పుడు నీకు వివరింతును, వినుము. విప్రోత్తములారా, మీరు ఆత్మను గురించి నన్ను ప్రశ్నించి ఉన్నచో ఆత్మ అంతటను ఒక్కటే. మీలోనూ నాలోనూ ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప మరి ఒక వస్తువు ఏదీనూ లేదు. ఇట్టి స్థితిలో దేని ఆధారముగా నేను ఎవరినని చెప్పవలను? వాస్తవముగా పంచమహాభూతములతో అంటే పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములతో కూడిన తత్వము అన్ని ప్రాణులయందునూ సమానమే. కనుక నీవు ఎవరు, కోభవాన్ అను ప్రశ్న వ్యావహారికముగా సరిపోవచ్చునేమో గాని తాత్వికముగా అర్ధరహితమైనది. మనస్సు చేతను, వాక్కు చేతను, దృష్టి చేతను, ఇంకను తదితర ఇంద్రియముల ద్వారాను చూడబడినది, వినబడినది, యోచన చేయబడినది అంతయు నేనే. నేను తప్ప అన్యమేదియును లేదని నిశ్చయముగా ఎరుంగుడు. నాయనలారా, వాస్తవముగా జీవుడు నా స్వరూపమే. కానీ అభినివేశ కారణముగా చిత్తము గుణములయందు విషయములందు ప్రవేశించను. సర్వదా వాటిని చింతించటం వలన గుణములు ఆ చిత్తమునందు లోతుగా పాదుకొనును. ఈ విధముగా గుణములు, చిత్తము ఈ రెండును జీవుని దేహమునకు ఉపాధికి సంబంధించినవి. కావున ఆత్మకు చిత్తముతో గాని విషయములతో గాని ఎట్టి సంబంధము లేదు. గుణములచే నిర్మితమైనది స్థూల శరీరము, చిత్తము వలన ఏర్పడినది సూక్ష్మ శరీరము. అనాత్మ పదార్థముల అభినివేశ కారణముగా జీవుడు కర్మలందు చిక్కుకొనును. వాసనామయ శరీరమును కూడా నిర్మించుకొనును. వీటన్నింటికి అజ్ఞానమే కారణము. విషయములను పదే పదే అనుభవించుచునుట వలన చిత్తము ఆ విషయములందు చొచ్చుకొని పోవును. చిత్తము యొక్క సంకల్ప వికల్పముల వలననే ఈ విషయములు ఉత్పన్నములగును. సాధకుడు తన చిత్తమును పెడదారి పట్టకుండగను, విషయముల చింతన చేయకుండగను నిరోధింపవలను. నిరంతరము నాయందే చిత్తమును నిలిపి ఉంచవలను. గుణములను నా స్వరూపముగా భావించి నాయందే అర్పించవలను. ఈ విధముగా రెండింటినీ నాయందే త్యజింపవలెను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలను క్రమముగా సాత్విక, రాజస, తామస గుణములను అనుసరించుచుండెడి బుద్ధి యొక్క వృత్తులు మాత్రమే. జీవుడు వీటి అన్నింటికీ సాక్షిభూతుడనియు ఈ మూడు అవస్థలకును అతీతుడు అనియును సిద్ధాంత రూపముగా ఆమోదింపబడినది. గుణముల వృత్తులయందు చిత్తము తిరుగాడుచున్నంత వరకు జీవునకు సంసార బంధము నివృత్తి కానే రాదు. కావున గుణములను, చిత్తమును రెండింటినీ నాయందే త్యజించి తురీయమగు నాయందు నిష్ఠుడై ఉండవలెను. నేను నాది అను అహంకారమే బంధములకు మూలము. అది జీవుని పరమ పురుషార్థములను దూరమర్చును. కావున విద్వాంసుడు, జ్ఞాని తురీయావస్థయందు స్థితుడై బంధకారకమైన సంసార చింతను త్యజింపవలెను. దేహమే ఆత్మయని భావించడి నానాత్వ భ్రమ తొలగనంత వరకు జీవుడు మేలుకొనియున్నను అజ్ఞానమనడి నిద్రలో మునిగియున్నవాడే అగును. అజ్ఞాని స్వప్న జగత్తులో సంభవించినట్టు సుఖ దుఃఖములను సత్యములని భావించినట్లు జాగ్రత్త అవస్థ యందు కూడా క్షణికములైన సాంసారిక సుఖ దుఃఖములు యథార్థములని భ్రమించుచుండును. వాస్తవముగా ఆత్మకు తప్ప అన్యమైన దేహాది నామరూపాత్మకమైన ప్రపంచమునకు మరి దేనికిని ఉనికి లేదు. కావున స్వప్నావస్థలోనున్న వాని క్రియలన్నీయును మిథ్యలైనట్లే భేద బుద్ధి కారణముగా కలుగునట్టి వర్ణాశ్రమాది భేదములు, స్వర్గాది ఫలములు, వాటి కారణములకు కర్మలు ఇవన్నీయును మిథ్యలే. ఆత్మజ్ఞానము కలిగినంతనే ఈ నానాత్వ భ్రమ తొలగిపోవును. జాగ్రత్త అవస్థయందు సమస్త ఇంద్రియముల ద్వారా బాహ్యముగా గోచరించడు క్షణభంగురములైన పదార్థములన్నింటినీ అనుభవించువాడు విశ్వడు. స్వప్నావస్థలో హృదయమునందే జాగ్రత్త అవస్థలో చూచిన పదార్థములను పూరిన వాటి వలనే వాసనామయ విషయములను అనుభవించును తైజసుడు. ఇక సుషుప్తి అవస్థలో ఆ విషయములన్నింటినీ ఉపసంహరించుకొని వాటి లయమును కూడా అనుభవించును ప్రాజ్ఞుడు. ఈ మూడింటిని అనుభవించినది ఒక్కడే. జాగ్రత్త అవస్థ యొక్క ఇంద్రియములకు, స్వప్నావస్థలోని మనస్సునకు, సుషుప్తి యొక్క సంస్కరింపబడిన బుద్ధికి కూడా అతడే స్వామి. ఎలనన త్రిగుణాత్మకములకు ఈ త్రివిధ అవస్థలకు అతడే సాక్షిగా ఉండును. స్వప్నము చూసిన నేనే, గాఢ నిద్ర
సుషుప్తిలో ఉన్నాను. ప్రస్తుతం మెలకువతో జాగ్రత్త అవస్థలో ఉన్నది కూడా నేనే అను ఇట్టి స్మృతి యొక్క బలము వలన ఒకే ఒక ఆత్మ అవస్థలన్నింటిలోనూ ఉండునని స్పష్టముగా రుజువగుచున్నది. జై శ్రీహరి. ఈ విధముగా చక్కగా విచారించడం వలన మనస్సు యొక్క ఈ 3 అవస్థలను గుణముల ద్వారా నా మాయచే నా అంశస్వరూపుడగు జీవుని యందు కల్పింపబడినదనియు ఇవన్నీయును ఆత్మయందు ఎంతమాత్రము లేవనియు ఇవి అసత్యములనియు స్పష్టమగును. కావున మీరు అనుమాన ప్రమాణముల ద్వారా సత్పురుషుల ద్వారా బోధింపబడిన ఉపనిషత్తుల జ్ఞానము చక్కగా శ్రవణము చేయుటచే వివేకమనెడు ఖడ్గమునకు వాడి అయిన పదును లభించును. అట్టి వాడి అయిన జ్ఞాన ఖడ్గముతో సంశయములన్నింటి మూలమైన అహంకారమును ఛేదింపుడు. అంతట మీ హృదయములందు విరాజిల్లుచున్న పరమాత్మయగు నన్ను భజింపుడు. ఈ జగత్తు అంతయును మనఃకల్పితము. అలాత చక్రము వలె చంచలమై చుచుచుండగానే ఇది నష్టప్రాయమగును. ఇది భ్రమగొలుపునట్టిది అని ఎరుంగవలెను. ఈ స్థూల శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము అనునవి త్రిగుణముల యొక్క వికల్ప పరిణామములే. ఇది స్వప్నము వలె మాయా విలాసము, అజ్ఞాన కల్పితము. సాధకుడు శబ్దాది విషయముల నుండి తన విషయాభిలాషను తృష్ణను మానసికముగా వీడవలెను. విషయములచే ఆకర్షింపబడకుండాన్నట్లుగా కర్మేంద్రియములను నియంత్రింపవలెను. అతడు అంతర్ముఖుడై ఎట్టి వాంఛలను లేనివాడే ఆత్మానందమగ్నుడు కావలెను. అప్పుడప్పుడు విషయములు ఏవైనాను తన దృష్టికి వచ్చినప్పుడు ఇవి అన్నయ్యను మాయ, వీటితో నాకు ఏమి పని అని భావించి ఆత్మ వస్తువునకు అతిరిక్తములకు వాటిని త్యజించివేయును. అంతటా అతని భ్రమ తొలగిపోవును. శరీరము ఉన్నంత వరకును కేవలము పూర్వ సంస్కారము యొక్క స్మృతి మిగిలి ఉండును. మద్యపానముచే శరీర స్పృహను కోల్పోయి ఉన్నవానికి తన శరీరముపై వస్త్రము ఉన్నదా జారిపోయినదా అనే విషయమే పట్టదు. సిద్ధపురుషుడు తనకు ప్రారబ్ధ వశమున వచ్చిన నశ్వరమైన శరీరమును ఆధారము చేసుకుని సాధన చేయటం ద్వారా స్వస్వరూప సాక్షాత్కారమును పొందును. ఆ స్థితిలో ఆ శరీరము కూర్చొని ఉన్నను, నిలబడి ఉన్నను, ఎప్పటికైనాను వెళ్ళినను వచ్చినను అతడు సచ్చిదానంద స్వరూపమునందు నిలిచి ఉండటం వలన శరీరముపై ఏమాత్రము ధ్యాసయే ఉండదు. ప్రాణములతో ఇంద్రియములతో కూడి ఉన్న ఈ దేహము జీవికి తన పురాకృత కర్మఫలముగా ఏర్పడును. ఆ కర్మఫలములను అనుభవించునంత వరకును, కర్మఫలములు తీరునంత వరకును ప్రాణములు నిలిచియేయుండును. కానీ ఆత్మ సాక్షాత్కారమును పొంది సమాధి స్థితుడై ఉన్న యోగికి ధారాపుత్ర ధనాది ప్రాపంచిక విషయములు నిద్ర నుండి మేలుకొనిన వానికి స్వప్న దృశ్యముల వలె బాసిల్లును. అతడు లౌకిక విషయములతో మరల ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. బ్రాహ్మణులారా, సాంఖ్యయోగములను గూర్చి శాస్త్రములలో పేర్కొనిన విషయములను, స్వస్వరూప జ్ఞాన విషయములను, సమాధి స్థితికి చేరిన యోగి యొక్క లక్షణములను మీకు వివరించితిని. ఇవి మిగుల గోప్యములు. మోక్షధర్మమును గూర్చి మీకు తెలుపటకై యజ్ఞస్వరూపుడనైన నేను హంసరూపమున ఇతడికి వచ్చి తినని ఎరుంగుడు. జై శ్రీహరి. భూసురోత్తములారా, నేను సాంఖ్యయోగములకును, సత్యమునకును, ఋతమునకును అంటే యుక్త భాషణమునకును, తేజస్సునకును, సంపదలకును, కీర్తికిని, దమమునకును అంటే ఇంద్రియ నిగ్రహమునకును ఆశ్రయుడను. నేను నిర్గుణ స్వరూపుడను. స్వార్థ చింతన లేకుండా ఇతరుల దుఃఖములను పారద్రోలు వాడను. అందరికీ హితమును గూర్చువాడను. అట్టి నన్ను సమత్వము, అనాసక్తి మొదలగు శ్రేష్ఠ గుణములు సేవించుచుండును. ఈ సద్గుణములు అన్నియును ఎట్టి మార్పును చెందకుండా నిత్యము నాయందే స్థిరముగా నిలిచియుండును. ఉద్ధవ, నేను హంసరూపంలో ఈ విధముగా ఉపదేశించిన పిదప సనకాది మహామునుల సందేహములన్నీయును తొలగిపోయినవి. అంతటా వారు భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించి స్తుతింపసాగిరి. ఆ సనకాది మహర్షులు త్రికరణ శుద్ధిగా నన్ను స్తుతించి పూజించిన పిమ్మట బ్రహ్మదేవుడు చుచుచుండగానే నేను వైకుంఠధామమును చేరితిని. జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవిందా.